హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. January 25, 2025కి ఒక స్పెషల్ ఉంది. అది మన ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఇవన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తున్నాయి. సో అద్భుతమైనటువంటి రోజు అండి. ఈరోజు మీరు మేనిఫెస్టేషన్ చేయడానికి చాలా 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 మంచి రోజు. ఏమి లేదండి, చాలా సింపుల్ థింగ్స్ మీరు చేయొచ్చు. అవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. మీకు ఏదైతే చాలా రోజుల నుంచి ఒక కోరిక జరగట్లేదో దానికి అలైన్మెంట్స్గా ఉన్నటువంటి ఏదైనా సరే ఒక టెక్నిక్ని మీరు చేయాలి. అది వాటర్ టెక్నిక్ చేస్తారా, మిర్రర్ టెక్నిక్ చేస్తారా, లేకపోతే పిల్లో టెక్నిక్ చేస్తారా, వాట్ ఎవర్ అండి, మీరు ఏదైనా సరే క్రియేట్ చేసుకోండి. కానీ ప్రతిరోజు మాత్రం ఈరోజు మొదలు పెట్టుకొని ఒక 41 days మీరు టార్గెట్ పెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అనేది నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎవరినైతే క్షమించలేకపోతున్నారో, ఎవరినైతే ఫర్గివ్ చేయలేకపోతున్నారో, లేదా ఎవరినైతే బ్లెస్ చేయలేకపోతున్నారో, ఎవరి థాట్స్తో అయితే మీరు ఎక్కువగా బ్రతుకుతున్నారో వాళ్ళని మీ మైండ్ నుంచి దూరంగా ఉంచండి. ఎందుకనంటే మీరు ఎక్కడైనా సరే ఒక అవమానం పడ్డా, లేకపోతే బాధపడ్డా, వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నా కూడా అది మీ నుంచి జరుగుతుంది మాత్రమే. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది మన దగ్గరకు ఉండదు. అవునా కాదా? ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా ఎవరి మనుషుల్లోనే ఇద్దరు మధ్యన ఏదైనా ఒక చిన్న గొడవ జరిగినా, ఒక డిస్కషన్ జరిగినా, ఒక పర్సన్ హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. కానీ ఒక పర్సన్ మాత్రం దీని గురించి పదే పదే ఆలోచిస్తూ, తిండి మానేసి, నిద్ర లేకుండా ఏంటేంటో చేసేసుకుంటూ వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది థాట్ ప్రాసెస్ మార్చుకోవటం అండి. మీరు ఎలాంటి టెక్నిక్నైనా చేయండి, కానీ మీ థాట్లో మాత్రం మీరు చేయాల్సిన పనిని నెగిటివ్గా కనుక ఆలోచించుకుంటూ ఉంటే అది ఎప్పటికీ జరగదు. సో దిస్ ఇస్ ద డే, గుడ్ డే అండి. ఏదైనా సరే ఒక మంచి చేయడానికి మనకి స్పెషల్ డే కూడా యాక్చువల్గా చెప్పాలంటే అవసరం లేదు. కానీ ఈ రోజంటూ మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి, అన్ని ప్లానెట్స్ అలైన్ అయి ఉంటాయి కాబట్టి ఒక బుక్ తీయండి. చక్కగా దాని మీద మీరు క్రియేషన్ బుక్ రాయండి. క్రియేషన్ బుక్ ఎలా రాయాలి ఏంటి అనేది క్లియర్గా వీడియో పెట్టానని చెప్పాను కదా, అది మీకు లింక్ కూడా ఇస్తాను. రాసుకున్న తర్వాత 41 days అండి, దాని గురించి ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేయండి. అలాగే వాటర్ టెక్నిక్ని కంపల్సరీ చేయాలి అండి. వాటర్ని మనం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ అనే కాదు, ఎప్పుడైనా సరే వాటర్ కంటెంట్ అనేది మన బాడీలో 70% ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటర్ టెక్నిక్ని చేయండి. అలాగే మీరు క్రియేషన్ బుక్ని రాయండి. తర్వాత ఇంకేం చేయాలి, దీని తర్వాత మీరు ఇదైతే కోరుకున్నారో దానికి సంబంధించి ఒక ఆఫరింగ్, మీకు ఇష్టమైన గాడ్ ఎవరైతే ఉంటారో, అంటే దిస్ ఇయర్కి మార్స్ అధిపతి, అట్ ద సేమ్ టైం ఆయనకి మనం హనుమాన్ ఎప్పుడైతే పూజ చేస్తామో ఆయన ఒకవేళ ఆయన ప్రభావం ఎక్కువ ఉన్నా అది కంట్రోల్ అవుతూ వస్తుందన్నమాట. హనుమంతుడైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. హనుమాన్ చాలీసా మంగళవారం కానీ లేకపోతే శనివారం కానీ 11 సార్లు చదవడం అలవాటు చేసుకోండి. మీకు చాలా అంటే చాలా మంచి చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ మార్స్ అండి, శనీశ్వరునికి సంబంధించి శని మహర్దశ ఎవరికైనా రన్ అవుతున్నా కూడా అది కూడా కంట్రోల్ అవుతుంది. సో చాలా సింపుల్ టెక్నిక్, క్రియేషన్ బుక్ అండ్ వాటర్ టెక్నిక్. సో దీన్ని మీరు చేసి మీ లైఫ్లో మెరాకిల్స్ని చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే మీరు ఈ రోజు నుంచి క్రియేషన్ బుక్ మొదలు పెడతాము అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా సో నా లైఫ్ని నేను చేంజ్ చేసుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పెట్టండి. అట్ ది సేమ్ టైం 41 days అయిన తర్వాత మీరు ఏదో ఒక ఆఫరింగ్ కింద ఎక్కడైనా ఒక గుడి దగ్గర కానీ, లేకపోతే ఏదైనా ఆర్ఫన్ దగ్గర కానీ అన్నదానం కానీ, లేకపోతే బట్టలు కానీ, మెడిసిన్ కానీ ఏదైనా సరే దానం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. హ్యాపీ